హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రజనీ గ్యాంగ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో హైవే మీద చాలా ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. అసలు అక్కడ అంత ట్రాఫిక్ జామ్ ఎలా అయి ఉంటుంది అంటే, వేణు అనే ఒక వ్యక్తి రోడ్డుకి అడ్డంగా మంచాన్ని వేసుకుని పడుకుని నిద్రపోతూ ఉంటాడు. దాంతో హైవే మీద ఉన్న డ్రైవర్స్ అందరూ కూడా ఆ వేణు దగ్గరికి వెళ్లి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, రోడ్డు మీద పడుకోవడం ఏమిటి అంటూ గొడవ చేస్తూ ఉంటారు. దాంతో ఆ వేణు భయపడిపోయి అక్కడి నుంచి పరిగెట్టి కొంచెం దూరం వెళ్లిపోతూ ఉంటాడు. అలా తను అక్కడి నుంచి పరిగెట్టి వెళ్లిపోతూ ఉన్న సమయంలో రోడ్డు మీద తనకి వాటర్ మిలన్స్ కనిపించడంతో వాటిని తినాలి అనిపించి వేణు మళ్ళీ అక్కడికి వెళ్లి వాటర్ మిలన్స్ ని తింటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు రజనీ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. తనే ఈ మూవీలో హీరో. తను ఒక అమ్మాయి ఫంక్షన్ లో మైక్ సెట్ ని సెట్ చేస్తూ ఉంటాడు. ఈ రజనీ కావేరి అనే ఒక ధనవంతురాలు కూతుర్ని ప్రేమిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రజనీ మైక్ సెట్ కనెక్షన్ ఇస్తూ ఉండగా కావేరి తనకు ఫోన్ చేసి, నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను, నువ్వు త్వరగా వచ్చావంటే ఇద్దరం కూడా ఈ ఊరు నుంచి వెళ్లిపోదామని అంటుంది. ఆ మాటలు విన్న రజనీ, నేను పనిలో ఉన్నాను, పని అవ్వగానే వచ్చేస్తాను, ఇద్దరం కూడా పారిపోదామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే ఇదంతా కూడా తన దగ్గర ఉన్న మైక్ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వింటూ ఉంటారు. దాంతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా రజనీని పట్టుకోవడానికి తన వెంట పడుతూ ఉంటారు. రజనీ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం మొదలు పెడతాడు. కట్ చేస్తే మరో పక్క వేణును చూపించగా, హైవే మీద అంతా ట్రాఫిక్ చేసినటువంటి ఆ వేణు ప్రశాంతంగా ఒక పక్కకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాటర్ మిలన్స్ ని తింటూ ఉంటాడు. అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళు వేణును చూసి, రోడ్డు మీద ఇంత ట్రాఫిక్ అయ్యేలాగా చేసి నువ్వు మాత్రం ఇక్కడ ప్రశాంతంగా పుచ్చకాయ తింటున్నావా అంటూ తిడుతూ ఉంటాడు. మూవీలో ఈ వేణు క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మరో పక్క రజనీని ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా తరుముకుని వస్తూ ఉంటారు. అన్నట్లు మీకు చెప్పడం మర్చిపోయిన విషయం ఏమిటి అంటే, ఈ రజనీకి ఒక విచిత్రమైన రోగం ఉంటుంది. అదేమిటి అంటే తను ప్రతిదీ కూడా మర్చిపోతూ ఉంటాడు. అలా గ్రామంలోని వాళ్ళు రజనీని తరుముకుని వస్తూ ఉండగా రజనీ మొత్తం మర్చిపోయి వెంటనే తనని తరుముకుని వస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి తనే స్వయంగా వెళ్లి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరందరూ ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. దాంతో వారిలో ఉన్న ఒక వ్యక్తి మన రజనీని చూసి, మేము నిన్ను పట్టుకోవడం కోసమే పరిగెడుతున్నాం అని చెప్పి ఈ రజనీని పట్టుకోబోతాడు. దాంతో రజనీ వెంటనే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. అలా రజనీ వాళ్ళ నుంచి అతి కష్టం మీద తప్పించుకుని పారిపోయి ఫైనల్ గా కావేరి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్లడంతో కావేరి మరియు రజనీ ఇద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. కట్ చేస్తే మరో పక్క అదే సమయంలో వేణు ఒక పాత అంబాసిడర్ కార్ ని తోలుకుని వస్తూ ఉంటాడు. అదే సమయంలో రజనీ మరియు కావేరి ఆ కారు నాపి మాకు కొంచెం లిఫ్ట్ కావాలని అడుగుతూ ఉంటారు. దానికి వేణు, సరే లిఫ్ట్ ఇస్తాను, ఇప్పుడు కారు ఆగిపోయింది కదా, కొంచెం కారుని తొయ్యండి అని అంటూ ఉంటాడు. నిజానికి ఆ అంబాసిడర్ కారుకి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. అలా వేణు కారుని తోస్తూ ఉండగా ఇంతలో ఊర్లోని వాళ్ళు వేగంగా వచ్చి ఆ వేణును పట్టుకునే ప్రయత్నం చేయబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక కుక్క వచ్చి వాళ్ళందరినీ కూడా కరిసి అక్కడి నుంచి తరివేస్తుంది. ఈ కుక్క మరెవరిదో కాదు, కావేరి పెంపుడు కుక్కే అయి ఉంటుంది. అలా ఆ కుక్క వాళ్ళందరినీ కూడా తరివేయడంతో వేణు, రజనీ, కావేరి మరియు కావేరి కుక్క ఆ కారులో అక్కడి నుంచి తిరిగి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా ఆ నలుగురు కూడా కారులో వెళుతున్న సమయంలో వేణు ఆ రజనీని చూసి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగి, సరే నేను అటువైపే వెళ్తున్నాను, మీ ఇద్దరిని కూడా అక్కడే డ్రాప్ చేస్తాను అని అంటాడు. అలా వాళ్ళ నలుగురు కూడా కారులో ముందుకు వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో దీపక్ లిఫ్ట్ అడగడంతో దీపక్ ని చూసినటువంటి వేణు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగి, ఓహో అక్కడికి వెళ్ళాలా, సరే నేను కూడా అటువైపే వెళ్తున్నాను, నిన్ను కూడా అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను అని దీపక్ ని కూడా కారులో ఎక్కించుకుంటాడు. ఇది చూసినటువంటి ఆ కావేరి రజనీతో మాట్లాడుతూ, మనం వెళ్తున్న ప్లేస్ కి ఈ దీపక్ అడిగిన ప్లేస్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది కదా, ఎలా ఈ వేణు తనకు కూడా లిఫ్ట్ ఇస్తున్నాడు, అసలు ఈ వేణు క్యారెక్టర్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మీకు ముందే చెప్పా కదా ఈ వేణు క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉంటుందని. మూవీ స్టార్టింగ్ లో హైవే మీద ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఈ వేణు దగ్గర ఒక కారు ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు గొడవ చేయడంతో అక్కడి నుంచి దూరంగా వచ్చేసి ఆ తర్వాత ఈ అంబాసిడర్ కారుని వేసుకుని వచ్చేసి ఉంటాడు. ఎందుకు ఇలా చేశాడు అన్నది మాత్రం మీకు తర్వాత తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా కారులో వెళుతూ ఉండగా కొంతసేపటికి కారులో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత కావేరి నిద్ర లేచి చూడగా తన పక్కన ఉన్న
ఉన్నటువంటి రజనీ నిద్రపోతూ ఉంటాడు. అలాగే దీపక్ కూడా నిద్రపోతూ ఉంటాడు. ఆ సమయంలో కావేరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వేణును చూడగా వేణు కారుని రోడ్డు పక్కన ఆపేసి తను మాత్రం వెళ్లి రోడ్డు మీద పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అది చూసినటువంటి కావేరి కొంచెం షాక్ అవుతూ వెంటనే ఆ రజనీని చూసి వీడి క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంది, వీడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే ఒక ఇంటిని చూపించగా ఆ ఇంటిలో ఎవరో దొంగలు పడి బంగారం అంతా కూడా తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. దాంతో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి బంగారం పోతే పోయింది, ఇంట్లో ఉన్న తాలుబొట్టు ఉందా లేదా అని అడుగుతాడు. దాంతో వాళ్ళందరూ కూడా వెంటనే ఆ తాలుబొట్టు కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకు ఇక్కడ ఆ తాలుబొట్టు కోసమే అంత వెతుకుతున్నారు అన్నదే మీకు ముందు ముందు తెలుస్తుంది. మరోపక్క రజనీ మరియు కావేరి ఇద్దరు కూడా కారు ఆగిపోయి ఉండడంతో వేణు దగ్గరికి వెళ్లి తనని నిద్ర లేపి ఎందుకు కారుని ఇక్కడే ఆపేసావు, పద తిరిగి వెళ్దామని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న వేణు ఏంటి నేను కారు నడిపానా, నాకు కారు నడపడం రాదు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అని విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రజనీ మరియు కావేరికి ఈ వేణు ఏదో మానసిక బాధతో బాధపడుతున్నట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకు ఆ వేణు తీసుకొచ్చినటువంటి అంబాసిడర్ కారు ఎవరిదో చూపించడం జరుగుతుంది. ఆ కారు ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేది అయి ఉంటుంది. ఆ ఎమ్మెల్యే తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ అలాగే పోలీసుల్ని కూడా తన దగ్గరికి పిలిపించి ఆ కారు నాకు చాలా లక్కీ కార్, ఆ కారు ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్జెంట్, నాకు ఆ కారు నా దగ్గరకు తీసుకుని వచ్చి ఇవ్వాలి, మీకు కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా ఇంటి ముందు ఆ కారు ఉండాలి అని పోలీసులకు వార్నింగ్ ఇస్తుంటాడు. దాంతో పోలీసులు మేము త్వరలోనే మీ కారుని వెతికి పట్టుకుంటామని చెప్పి వెంటనే వెళ్లి కారుని వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో దీపక్ కూడా నిద్ర లేచి నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నాతో ఏంటి తమాష్ చేస్తున్నారా, వెంటనే నన్ను సిటీ దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ వేణు వేసుకొచ్చినటువంటి కారులో ఒక సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది. అది చూసినటువంటి కావేరి వెంటనే ఆ సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ సెల్ ఫోన్ ని తీసుకుంటుంది. నిజానికి ఆ సెల్ ఫోన్ కి వేణు వాళ్ళ వైఫే ఫోన్ చేసి ఆ కావేరికి ఏదో ఒక విషయం చెప్పి ఉంటుంది. ఏం చెప్పింది అన్న మాట మాత్రం ఇక్కడ రివీల్ చేయకుండా ఉంటారు. మరోపక్క ఆ వేణు ఆకలిగా ఉంది అని చెప్పడంతో రజనీ వెంటనే తనకి బన్ను బటర్ తీసుకువచ్చి తనకి తినిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కావేరి వెంటనే రజనీ మరియు దీపక్ దగ్గరికి వెళ్లి ఆ వేణు గురించి చెప్పడం మొదలు పెడుతుంది. మీరు చూస్తున్నటువంటి ఈ వేణు ఎప్పుడో చనిపోయాడు, తనని శ్మశానానికి తీసుకుని వెళ్లే సమయంలో అక్కడ సడన్ గా కళ్ళు తెరిచి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి కూడా తన ఫ్యామిలీలోని వాళ్ళు ఆ వేణుని చూసి చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈ వేణు రాత్రి సమయంలో కోడు గొంతు కొరికేసి రక్తం తాగేస్తున్నాడంట. అలాగే తనకి రాత్రి అయిన తర్వాత తెల్లవారితే ఏది కూడా గుర్తుండదు, అందుకే తను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని కావేరి చెప్పడంతో దీపక్ వెంటనే కావేరిని చూసి అయితే అతన్ని ఎక్కడైనా వదిలేసి పెట్టి వెళ్ళిపోదామా అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న కావేరి తనను ఎక్కడైనా వదిలిపెట్టేస్తే నెక్స్ట్ నీ పీక్ కూడా కొరికేస్తాడు అని అంటూ ఉంటుంది. దాంతో రజనీ, కావేరి మరియు దీపక్ ఆ వేణుని ఒక ప్లేస్ దగ్గర ఉంచి అక్కడ వేణు వైఫ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత అక్కడికి సురేష్ అనే ఒక యూట్యూబర్ వచ్చి ఉండడంతో సురేష్ ని చూసినటువంటి రజనీ వెంటనే సురేష్ దగ్గరికి వెళ్ళి మీరు యూట్యూబర్ కదా, మీ వీడియోస్ ని నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను అంటూ ఉంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి కావేరి చూస్తూ చాలా కోప్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రజనీ మళ్ళీ తిరిగి కావేరి దగ్గరికి వెళ్ళగా కావేరి ఆ రజనీని చూసి చాలా కోప్పడుతూ ఎందుకు వెళ్ళి అతనితో మాట్లాడుతున్నావు, అతను ఎవరు అనుకున్నావు, మా అత్తయ్య కొడుకు, నన్ను అతనికిచ్చే పెళ్లి చేయాలని చూశారు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను అని తిడుతూ ఉంటుంది. నిజానికి అక్కడికి ఆ యూట్యూబర్ తన ఫ్రెండ్ తో పాటు ట్రిప్ కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే సమయంలో సురేష్కి తన పేరెంట్స్ ఫోన్ చేసి నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి నీ అత్తయ్య కూతురు ఎవరితోనో లేచి వెళ్లిపోయింది అని ఆ కావేరి లేచి వెళ్లిపోయినటువంటి రజనీ ఫోటోని కూడా తనకు పంపిస్తారు. దాన్ని చూసినటువంటి సురేష్ షాక్ అయ్యి వెంటనే తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఇతన్ని ఇంతకు ముందే ఇక్కడ చూశాను, అంటే ఖచ్చితంగా నా మరదలు కూడా ఇక్కడే ఉంటుంది, ఎలాగైనా తనను పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క రజనీ మరియు కావేరి వేణుని వాళ్ళ వైఫ్ కి అప్పచెప్దామని చెప్పి ఒక గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సురేష్ మరియు తన ఫ్రెండ్స్ వీళ్ళని పట్టుకోవడం కోసం అక్కడికి వస్తూ ఉండడంతో వీళ్ళు వెంటనే అతి కష్టం మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంబాసిడర్ ని స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడా వేణు నాకు కారు నడపడం రాదు అని అంటూ ఉంటాడు. దాంతో ఇంక చేసేది ఏమీ లేక రజనీకి వెనక్కి కారు తోలడం రానప్పటికీ తను కారుని ముందుకే తోలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్లే సమయంలో ఆ అంబాసిడర్ కారుకి యాక్సిడెంట్ చేసుకుని మరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో సురేష్ కూడా వేణుని ఫాలో అవుతూ వస్తూ సడన్ గా పోలీసులు కారుని కూడా గుద్దేస్తాడు. దాంతో పోలీసులు వెంటనే సురేష్ కారుని ఆపి ఎందుకు నా కారుని గుద్ది వెళుతున్నావు అని అడగడంతో సురేష్ వాళ్ళని చూసి ఒకరు నా అత్త కూతుర్ని అంబాసిడర్ కారులో తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వాడిని పట్టుకోవడం కోసం వెళ్లి అడవుల్లో మిమ్మల్ని గుద్దాను అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ వెంటనే సురేష్ ని చూసి అంబాసిడర్ కారా, అయితే ఒక పని చేద్దాం, నీకు మీ అత్త కూతురు కనిపించగానే నాకు వెంటనే ఫోన్ చెయ్యి, నేను అక్కడికి వచ్చి అంబాసిడర్ కారు తీసుకుని వెళ్తాను, నేను అంబాసిడర్ కారు కోసం వెతుకుతున్నాను, నాకు అంబాసిడర్ కారు దొరికితే నీకు ఫోన్ చేస్తాను, వచ్చి నీ అత్తయ్య కూతుర్ని తీసుకుని వెళ్ళు అని చెప్పి ఒక డీల్ చేసుకుంటాడు. మరో పక్క రజనీ కారులో
వెళుతూ ఉండగా దీపక్ ఆ రజనిని చూసి నిన్ను సురేష్ ఖచ్చితంగా ఫాలో అయ్యి వస్తాడు, ఒక పని చేయి, మనం ఇప్పుడు గుడి దగ్గరికి వెళుతున్నాం కదా, అక్కడ వెంటనే నువ్వు కావేరిని పెళ్లి చేసుకో, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి రజనీ మాత్రం ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే తాలిబుట్టు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాడు. దానికి ఆ దీపక్ మాత్రం నువ్వు దాని గురించి ఏం బాధపడకు, నా బ్యాగ్ లో ఒక తాలిబుట్టు ఉంది, దీన్ని తీసుకుని నువ్వు ఆ కావేరి మెడలో కట్టేసి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఒక ఊర్లోని ఇంట్లో దొంగతనం జరిగింది కదా, బంగారం అంతా కొట్టేశారు. ఆ ఇంట్లో వాళ్ళు బంగారం పోయినప్పటికీ ఏమీ భయపడకుండా ఒక తాలిబొట్టు కోసం వెతుకుతున్నారు కదా, అది ఎక్కడా కూడా వాళ్ళకి కనిపించదు. దాంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక బాబు ఎందుకు ఆ తాలిబొట్టు కోసం అంతలా భయపడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఒక పెద్ద మనిషి ఆ బాబుని చూసి మాట్లాడుతూ, ఇప్పుడు ఆ తాలిబొట్టు ఎవరి మెడలోకి వెళ్ళినా సరే ఖచ్చితంగా దెయ్యం బయటకు వస్తుంది, ఆ దెయ్యం మళ్ళీ తిరిగి వస్తే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క గుడిలో రజనీ ఆ తాలిబొట్టుని కావేరి మెడలో కట్టేస్తాడు. దాంతో సడన్ గా వాతావరణం కూడా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే రజనీ ఆ కావేరి మెడలో తాలిబొట్టు కట్టాడో అప్పటి నుంచి కూడా కావేరి కుక్క గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. సరిగ్గా అదే సమయంలో రజనీకి న్యూస్ ద్వారా ఎమ్మెల్యే అంబాసిడర్ కారుని ఎవరో కొట్టేశారు అని తెలుస్తుంది. ఆ న్యూస్ ను చూసినటువంటి రజనీ, ఆ అంబాసిడర్ కారు మన దగ్గరే ఉంది అంటే మనకి ఇప్పుడు ఏదో సమస్య రాబోతుంది, మనం త్వరగా ఇక్కడి నుంచి ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్లిపోవాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఎమ్మెల్యే అవినీతి పరుడని, అది ప్రూవ్ అవడంతో తనని అరెస్ట్ చేశారు అని ఒక న్యూస్ తెలుస్తుంది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, అంటే ఇప్పుడు అంబాసిడర్ కారుని వెతకడానికి చాలా టైం దొరికినట్లే, ఎందుకంటే ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడంటే ఇప్పుడెప్పుడే కూడా బయటికి రాడు అనుకుంటూ ఉంటాడు. దాంతో ఆ ఎమ్మెల్యే ఆ కారుని వెతకకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. రక్షిస్తే మరో పక్క ఎవరింట్లో అయితే బంగారం పోయిందో వాళ్ళు తాలుబొట్టు పోయింది అని, ఆ తాలుబొట్టు ఇప్పుడు ఎవరి మెడలోకి వెళ్ళినా దెయ్యం వస్తుంది అని, ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. స్వామీజీ వాళ్ళని చూసి, మనం రాత్రి 10 గంటల లోపల ఒక పూజ చేయాలి, అలా చేయగలిగితేనే మనం ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేయగలం అని చెప్పి అక్కడ ఆ స్వామీజీ పూజ చేస్తూ ఉంటాడు. అయితే పొరపాటున ఆ స్వామి పూజని 10 గంటల లోపల ఫినిష్ చేయలేకపోతాడు. సరిగ్గా అదే సమయంలో మరో పక్క అప్పుడే పెళ్లినటువంటి రజనీ మరియు కావేరి ఇద్దరు కూడా రూమ్ లోకి వెళ్లి, ఆ రోజు వాళ్ళ ఫస్ట్ నైట్ కావడంతో ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కావేరి బాడీలోకి ఆ దయ్యం వచ్చి రజనీని చాలా తీవ్రంగా కొడుతూ, ఎవరు నా మెడలో తాలి కట్టింది అని అరుస్తూ ఉంటుంది. రజనీ చాలా భయపడుతూ నేనే కట్టాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ కావేరిలో ఉన్న దయ్యం మాత్రం నువ్వు కాదు, నా మెడలో ముందు తాలి కట్టింది ఎవరు అని గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టేస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రజనీని చూసి, మీ ఆవిడ శరీరంలోకి దెయ్యం వచ్చినట్లుగా ఉంది, ఇక్కడికి దగ్గరలో రాజేంద్ర అనే ఒక స్వామీజీ ఉన్నాడు, అతనికి ఫోన్ చేస్తే అతను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ ఆవిడ శరీరంలో ఉన్న దెయ్యాన్ని బయటికి తీస్తారు అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ ని ఇస్తారు. దాంతో రజనీ వెంటనే ఆ రాజేంద్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సురేష్కి తన మరదలైనటువంటి కావేరి ఎక్కడ ఉందో తెలుసుకుని తను వెంటనే అక్కడికి వచ్చి తనకి ఎలాగైనా మత్తు మంది పెట్టైనా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి అని అక్కడికి వస్తాడు. వెంటనే తన మత్తు మంది తీసుకుని ఆ కావేరి దగ్గరికి వెళ్ళగా కావేరి లోపల ఉన్నటువంటి దెయ్యం ఆ సురేష్ని చాలా తీవ్రంగా కొడుతుంది. అప్పుడు సురేష్కి తన మరదల బాడీలో దెయ్యం ఉంది అని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో స్వామీజీ అయినటువంటి రాజేంద్రన్ తన టీంతో అక్కడికి వచ్చి తను ఏదో డిఫరెంట్ గా ఒక మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటాడు. దాంతో నెమ్మదిగా దెయ్యం కూడా కంట్రోల్ అయ్యి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రాజేంద్రన్ వెంటనే ఆ కావేరిని తన స్థావరం దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ చాలా దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఆ తర్వాత రాజేంద్రన్ ఆ కావేరి లోపల ఉన్న దెయ్యంతో మాట్లాడుతూ, అసలు నువ్వెందుకు కావేరి బాడీలోకి వచ్చావు, అసలు నీ గతం ఏమిటో చెప్పు అని అడగడంతో ఇక్కడే ఆ కావేరి లోపల ఉన్నటువంటి దెయ్యం తన గతం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడ శాంతి అని ఒక మహిళని చూపిస్తారు. ఆ శాంతికి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో తన బట్టలన్నీ కూడా సర్దుకుని వేరే ప్రాంతానికి వెళ్ళబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో 3 వ్యక్తులు అటువైపుగా వచ్చి తనతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే సమయంలో ఒక జమీందార్ అక్కడికి వచ్చి ఆ 3 కూడా అక్కడి నుంచి తరిమేసి, ఆ శాంతిని చూసి నువ్వు నాకు చాలా నచ్చావంటూ వెంటనే తాలిబొట్టు తీసి తన మెడలో కట్టేస్తాడు. ఆ తర్వాత ఇద్దరికి కూడా పెళ్లి కావడంతో ఒక ప్లేస్ కు వచ్చి ఇంటిమేట్ అవ్వబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ 3 దొంగలు మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావడంతో ఈ జమీందార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరేం కంగారు పడకండి, నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి ముందు నేను వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను, ఆ తర్వాత మీరు కూడా ఎంజాయ్ చేయండి అని 4 కలిసి చాలా తీవ్రంగా అత్యాచారం చేసి ఆ శాంతిని చంపేస్తారు. అలా అక్కడ శాంతి చనిపోవడంతో ఎవరూ లేనటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ శాంతిని అక్కడ పూడ్చిపెట్టేస్తూ ఉంటారు. అప్పుడే శాంతి మెడలో మంగళసూత్రం చూసినటువంటి ఆ జమీందార్, నువ్వే పోయావు, ఇంకా మంగళసూత్రం ఎందుకొని ఆ మంగళసూత్రాన్ని లాగేసుకుంటాడు. అలా జరిగిందంతా కూడా కావేరి బాడీలో ఉన్నటువంటి ఆ శాంతి ఆత్మ చెప్తూ, నేను ఆ 4 మీద పగ తీర్చుకోవడం
తీసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్న రజనీ మాత్రం అక్కడ ఉన్నటువంటి దీపక్ను కొడుతూ ఇదంతా కూడా నీ వల్లే వచ్చింది అని అంటూ ఉంటాడు. అయితే ఆ దీపక్ మాత్రం నేనేం చేశాను సార్, నేను అక్కడ దొంగతనానికి వెళ్ళి ఉన్న బంగారం మొత్తం తీసుకుని వచ్చాను, వాటితో పాటు ఈ తాలుబొట్టు కూడా వచ్చింది, అంతకుమించి నాకేమీ తెలియదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు రాజేంద్రన్ వెంటనే ఆ రజనీని చూసి మీరు వెంటనే వెళ్ళి ఆ నలుగురిని తీసుకురండి, అప్పుడే నేను ఈ కావేరి శరీరంలో నుంచి ఆ దెయ్యాన్ని బయటికి పంపించగలను అంటూ ఉంటాడు. దాంతో రజనీ మరియు దీపక్ ఇద్దరు కూడా చాలా తెలివిగా ఆ జమీందార్ని మరియు ఆ ముగ్గురు కుర్రవాళ్ళని కూడా కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకుని వచ్చేస్తారు. అప్పుడు ఆ కావేరి శరీరంలో ఉన్నటువంటి శాంతి దెయ్యం మాట్లాడుతూ నేను ఆ నలుగురిని కూడా చంపాలి అని అంటూ ఉంటుంది. ఇప్పుడు జమీందార్ వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజేంద్రన్ మరియు రజనీ ఆ గ్యాంగ్ మొత్తాన్ని చూస్తూ మీరు ఆ శాంతి చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మేస్తున్నారు, కానీ అక్కడ జరిగింది వేరు అంటూ అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. నిజంగానే ఆ శాంతిని ముగ్గురు కూడా పాడు చేయబోతూ ఉండగా ఇంతలో అక్కడికి జమీందారు వచ్చి ఆ ముగ్గురిని కూడా కొట్టి తరివేసి ఆ శాంతిని కాపాడి వెంటనే శాంతిని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ కూడా శోభనం చేసుకోబోతూ ఉంటారు. ఏంటి మళ్ళీ మీరు గొడవ చేయడానికి వచ్చారా అంటూ ఉంటాడు. అప్పుడు ఆ ముగ్గురు కూడా ఒక షాకింగ్ న్యూస్ చెప్తారు. సార్ మేము గొడవ పడడానికి రాలేదు, మీరు ఇప్పుడు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆ శాంతి మా ముగ్గురికి కూడా భార్య, తను ఒకరికి తెలియకుండా ఒకరిని చేసుకుంటూ మా ముగ్గురిని కూడా పెళ్లి చేసుకుని మా దగ్గర ఉన్న బంగారం మరియు డబ్బు మొత్తం కూడా దొంగలించేసింది, అందుకే తనతో మాట్లాడడానికి వచ్చాం, మీరు కొంచెం టైం ఇవ్వండి అని ముగ్గురు కూడా 1 by 1 ఆ శాంతి దగ్గరికి వెళ్ళి నన్ను మోసం చేసి తీసుకువెళ్ళిపోయిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయని అడుగుతూ ఉంటారు. అయితే ముగ్గురికి కొడతాను, నేను మాత్రం మీకు డబ్బులు ఇవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అని అంటూ ఉంటుంది. దాంతో విషయం తెలుసుకున్నటువంటి జమీందార్ మరియు ఆ ముగ్గురు అంటే మొత్తం నలుగురు కలిసి ఆ శాంతిని పంచాయతీ దగ్గరికి తీసుకుని వెళ్ళబోతూ ఉంటారు. ఆ సమయంలో శాంతి పొరపాటున రాయి మీద పడిపోయి శాంతి అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో తనను వెంటనే గొయ్యి తీసి అక్కడ పాతి పెట్టేస్తూ ఉంటారు. ఆ సమయంలో జమీందార్ చనిపోయావు కదా, ఇంకా నీకెందుకు బంగారం అని తను కట్టినటువంటి తాలిబొట్టుని తనే లాగేసుకుంటాడు. అలా జరిగిందంతా కూడా జమీందార్ అక్కడ ఉన్నటువంటి రజనీ అండ్ గ్యాంగ్ మొత్తానికి కూడా చెప్తూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి జమీందార్ ఆ రాజేంద్రన్ని చూసి మీరే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి అని అంటూ ఉంటాడు. అయితే ఇది మొత్తం విన్నటువంటి ఆ శాంతి ఆత్మ మాత్రం ఏది ఏమైనా సరే నేను మాత్రం ఈ నలుగురిని ఇప్పుడు చంపేస్తాను అని వాళ్ళ మీద దాడి చేసి కొడుతూ ఉంటుంది. దాంతో రాజేంద్రన్ అతి కష్టం మీద ఆ దయ్యాన్ని కంట్రోల్ చేసి ఒక బాక్స్ లో బంధిస్తాడు. అలా కావేరి నార్మల్ అవ్వడంతో ఆ రజనీ చాలా సంతోషిస్తూ ఉండగా సురేష్ వెంటనే రజనీని చూసి నేను తాళి కట్టాలి అనుకున్నటువంటి నా మరదల్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, ఇదిగో తాళి, నువ్వే నా మరదల మెడలో తాలి కట్టి ఆనందంగా ఉండు అని అంటాడు. అప్పటికి కావేరి తన మెడలో ఉన్నటువంటి ఆ దెయ్యం తాలిబొట్టుని తీసి కింద కొట్టేస్తుంది. అది చూసినటువంటి సురేష్ ఈ తాలిబొట్టుని ఎవరి మెడలైనా కట్టవచ్చు అని ఆ తాలిబొట్టుని తీసి తన పాకెట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అంటే ఆ తాలిబొట్టుని సురేష్ ఇప్పుడు ఎవరి మెడలో కట్టినా దెయ్యం మళ్ళీ తిరిగి వస్తుంది అన్నట్లుగా చూపించి మూవీని ముగిస్తారు. చనిపోయిన మునుస్వామి ఎలా బ్రతికి వచ్చాడు, స్కూల్లో రమ్య ఎలా మిస్ అయ్యింది, రమ్య మిస్సింగ్ వెనకాల దాగి ఉన్న ఆ రహస్యం ఏమిటి, స్కూల్లో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన ఆ పదార్థం ఏమిటి, ఎందుకు పోలీసులు ఆ స్కూల్ చుట్టూ కూడా సెక్యూరిటీగా ఉంటున్నారు, మినిస్టర్ 100 కోట్ల రూపాయల్ని దొంగతనం చేసింది ఎవరు, స్కూల్కి పోలీస్ ఆఫీసర్ మఫ్టీలో ఎందుకు వచ్చాడు, ఒక ఫోటోని రాంగ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం వల్ల ఏం ప్రమాదం జరిగింది, సుందర్ సుజాతకి చెప్పిన ఆ అబద్ధం ఏమిటి, చివరికి సుందర్ అండ్ గ్యాంగ్ ఏం చెయ్యాలని డిసైడ్ అయ్యారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ స్కూల్కి సెల్ ఫోన్ తీసుకువచ్చి ఏ వీడియోస్ చూస్తున్నారు, చివరికి రమ్యకి ఏమైందో కనిపెట్టారా లేదా, అలాగే ఆ మినిస్టర్ 100 కోట్లు ఏమయ్యాయో లేదో కనిపెట్టారా లేదా అన్నదే 2025 సంవత్సరంలో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి గ్యాంగర్స్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.